కాకపోతే మిరాయి. మిరాయి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా ఒకటే పేరు మిరాయి. ఆ పేరు మీద ఉన్న హోటల్స్‌కి డిమాండ్, ఆ పేరు మీద ఉన్న రెస్టారెంట్స్‌కి డిమాండ్, ఆల్రెడీ ఆ పేరు మీద ఉన్న బయట కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఏమో వాటికి డిమాండే. మిరాయి. చాలా సినిమాలేంటంటే రిలీజ్ అయిన తర్వాత సినిమా హిట్ అయితే వాటి పేర్లు పెట్టుకుంటారు. మిరాయి ఆల్రెడీ బయట ఉన్నాయి. జిమ్‌లున్నాయి, బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి, పబ్బులున్నాయి, బోలెడన్నున్నాయి. ఇప్పుడు వాటికేంటో అదొక రకమైన డిమాండ్ ఏర్పడింది బికాజ్ ఆఫ్ మూవీ వల్ల. ఈ సినిమా నిజంగా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇంత అంతా కాదు. 'బాహుబలి' తర్వాత, 'పుష్ప' తర్వాత దేశవ్యాప్తంగా ఏదన్నా ఒక సినిమా మీద బాగా చర్చ జరిగింది. పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్నారు. తీస్తే ఇలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు. చేస్తే ఇలాంటి సినిమాలు చేయాలని వేరే హీరోలు అనుకోవడం. రిలీజ్ చేస్తే ఇలాంటి సినిమాలను రిలీజ్ చేసుకోవాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఏమీ లేదు, మళ్ళీ ఒక సినిమా అంతే. కాకపోతే ఆ సినిమాలో సినిమా అంటే ఇలా ఉండాలి, కూర్చున్నంతసేపు జనాల్ని ఎంగేజ్ చేయాలి, ఇట్లాంటి అంశాలు బోల్డ్. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. అంటే బాగా ఇరగదీసే కాన్సెప్ట్ ఏం కాదు, అలా అని కొత్త కంటెంట్ కూడా ఏం కాదు. రెగ్యులర్గా నువ్వు చాలా సినిమాల్లో చూసిన కంటెంట్లే దీంట్లో రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ అన్నీ ఏ ఎలిమెంట్స్ తీసుకున్నా కూడా. కాకపోతే ఏంటంటే కరోనా తర్వాత 50-50 ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు థియేటర్స్కి దూరమైన జనాల్ని, తర్వాత బింబిసార, సీతారామం సినిమాల నుంచి అప్పుడప్పుడే అలవాటు పడుతూ మళ్ళీ థియేటర్ల వైపు వచ్చిన జనాల్ని ఒకానొక సిట్యువేషన్లో భయపెట్టేసాయి థియేటర్స్ అన్ని, ఇంకా రావద్దు మీరు అని. నాకు తెలిసి ఈ సంవత్సరం అంతా అలాగే ఉంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన ప్రతిదీ డిసప్పాయింట్ చేస్తూ వచ్చేసరికి ఇంకా రామ్ మేము థియేటర్కి అని చెప్పేసి కూర్చున్నారు. మంచి మంచి సినిమాలు తీసిన డైరెక్టర్లు కూడా జనాలు రాకపోతే చెప్పులతో కొట్టుకున్నారు. ఇట్లాంటి సిట్యువేషన్లో జనాలకి థియేటర్ అంటూ ఒకటి ఉంది, మీరు ఖచ్చితంగా రావాలి, అన్ని సీట్లు నిండితేనే వాళ్ళు బాగుంటారు, మీరు బాగుంటారు, మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పిన సినిమా ఇది. అండ్ ఖాళీగా ఉన్న థియేటర్స్ని ఇష్టపడి ఈ ప్రింట్ నాకు ఇవ్వండి, నేను ఒక 2 ఆటలు వేసుకుంటాను అని అడుగుతున్న వేరే వేరే ఎక్కడెక్కడో పైన ధర్మ ప్రొడక్షన్స్ కానీ, అటు గోపాలన్ గారు కానీ, ఇటు హోంబలే కానీ, మన పీపుల్స్ వాళ్ళే కానీ, పక్కన ఏజీఎన్ఏ కానీ, ఆఫ్ కోర్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ ప్రింట్ నా థియేటర్లో పడాలి అంతే. ఆ సినిమా నా థియేటర్లో ఒకరోజు ఆడినా చాలు, అదేదో పుణ్యం అన్నట్లుగా. పైగా ఒక చిన్న డివోషనల్ టచ్. ఎవరు వద్దనుకుంటారు చెప్పండి, ఎవరు రావద్దనుకుంటారు చెప్పండి. అమ్మోరు అనే సినిమా తర్వాత, అన్నమయ్య అనే సినిమా తర్వాత, హనుమాన్ సినిమా తర్వాత, మధ్యలో దేవుళ్ళు, ఇంకొన్ని 2-3 సినిమాల తర్వాత, శ్రీరామదాసు తర్వాత మిరాయి. అంటే ఇప్పుడు మనం సినిమాలో ఏదన్నా చెప్పాలి అనుకుంటే దయ్యం సీన్స్ వస్తే అసలు భయం వేయాలి, అసలు పక్కనే ఉంది నన్ను పిసికేస్తుందేమో అన్నట్టు అనిపించాలి, మనకు ఆ ఫీలింగ్ రావాలి. దేవుడి సినిమాలు ఉంటే అసలు నిజంగా కళ్ళెంబడి నీళ్లు బరువెక్కి ఇలా దండం పెట్టగలగాలి. నెక్స్ట్ కామెడీని అలాగే ఎంజాయ్ చేయాలి, సెంటిమెంట్ని అలాగే ఎంజాయ్ చేయాలి, యాక్షన్ సీన్స్ని కూడా అలాగే చూడాలి. అట్లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఆ ఎమోషన్స్ అన్నీ బాహుబలిలో ఉన్నాయి ఆబ్వియస్లీ. ఆ తర్వాత పుష్ప బోరున ఏడ్చిన సిట్యువేషన్స్ బోల్డ్ ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు మిరాయి. హనుమాన్ గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే ఇంత బడ్జెట్లో అంత బాగా ఎలా తీశారని చెప్పి అదొక సంచలనం. అండ్ నౌ నిన్న థియేటర్స్ సండే రోజు 1:12 టైంలో బుక్ మై షో ఓపెన్ చేసిన వాళ్ళందరికీ షాక్. లేక అది ఎలాగూ సినిమా చూడాలని ఇది మైండ్లో ఉంది కాబట్టి పక్కన మిగతా రిలీజ్ అయిన 2-3 సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ మంచి టాక్ వచ్చింది. ఆ లిటిల్ హార్ట్స్ దానికి వెళ్తున్నారు, ఆ కిష్కింధపురికి వెళ్తున్నారు, బాగానే ఉన్నాయి ఆ సినిమాలు కూడా, బాగాలేవని కాదు. సో అది సంగతి. సో అట్లా థియేటర్లకి జనాలను తీసుకొచ్చింది అలాంటి సినిమా మిరాయి. సో నిజంగా ఈ మన ఎప్పుడైతే జనాలు కంటెంట్కి అలవాటు పడ్డారో, కరోనా చాలా మంచి పని చేసింది, జనాలకి కంటెంట్ని అలవాటు చేసింది. అంతకుముందు ఏంటంటే ఇట్లా మీసాలు తిప్పి ఏవేవో ఎగిరేసి అడిగేస్తే దుమ్ము, చెయ్యెత్తితే బ్లాస్ట్లు, ఇట్లాంటి హీరోలు ఓ స్టార్ హీరో సినిమాల కోసం ఎదురు చూసేవాళ్ళు. కరోనా టైంలో ఏంటంటే స్టార్ అనేవాడు ఎక్కడో ఉండడురా, కంటెంట్లో ఉంటుంది అని కంటెంట్ని పరిచయం చేసింది. ఈ తెలియని మొహాలన్నీ చూసి ఎంజాయ్ చేశారు. మలయాళ సినిమాలు చూశారు, కొరియన్ సినిమాలు చూశారు,
ఏమేమేమో చూసి భలే అటాచ్ అయిపోయారు. అంటే కంటెంట్కి అలవాటు పడ్డాడు. మనిషి కంటెంట్కి అలవాటు పడ్డ తర్వాత సినిమా కూడా ఇంప్రూవ్ అవ్వాలి, కానీ సినిమా ఇంప్రూవ్ అవ్వాల. మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి సినిమాలు అనేసేసరికి విసిగిపోయాడు ప్రేక్షకుడు. నేను రానంటే రానని. పోనీ నిన్ను రమ్మంటే ఏం చేయాలి? విజువల్ వండర్స్ వేయాలి. విజువల్ వండర్స్ వేస్తే వస్తామన్నారు పాపం. విజువల్ వండర్లు తీయాలంటే కోట్లు బడ్జెట్, కోట్లని మళ్ళీ వెనక్కి తెప్పాలంటే మళ్ళీ ఒక స్టార్ హీరో. ఆ స్టార్ హీరోతో సినిమా అంత ఆషామాషి కాదు, కనీసం 3 ఏళ్ళు. అంటే ఎప్పుడో కానీ ఓ సినిమాలు రావట్లే విజువల్ వండర్స్. మరి విజువల్ వండర్ చూపించాలి, జనాలను తీసుకురావాలి, తక్కువ బడ్జెట్లో చేయాలి, అండ్ డబ్బులు సంపాదించుకోవాలి, కంటెంట్ బాగుండాలి, కంటెంట్ పరంగా బాగుండాలి. కంటెంట్ అంటే వాటి మీద దృష్టి పెట్టిన సినిమాలే హనుమాన్, ఇప్పుడు మిరాయి. కాబట్టి జనాలని థియేటర్స్కి తీసుకొచ్చాయి. కూర్చున్నోడికి కంటెంట్ నచ్చింది, అందులో ఉన్న దమ్ము నచ్చింది, వాడికి కావాల్సిన విజువల్ వండర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. సో ఇట్లాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి, అందుకే ఇప్పుడు అందరూ చూస్తున్నారు. అండ్ ఇట్లాంటి సినిమాలు నన్ను అడిగితే థియేటర్స్లోనే చూడాలి. మీరు టీవీలలో పైరసీ చూస్తున్నాడు కర్మ చెప్పాలంటే. పైరసీ చూస్తున్నాడు ఎవడని సరే చూడండి, పైరసీ హ్యాపీగా చూసుకోండి, కానీ మీ కర్మ. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు పైరసీలలో ఇట్టి తలకాయలు ఉడుతుంటే చూస్తే ఫీలు రాదు, ఏమీ రాదు. ఎన్నిసార్లన్నా థియేటర్లోనే చూడాలి. కొన్ని విజువల్ వండర్ అని అడిగిందే మనం. వచ్చిన తర్వాత కూడా పైరసీలు చూస్తే ఇంకేమనాలి? సో మిరాయి సినిమా ఈ మధ్యకాలంలో వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టినటువంటి అద్భుతమైన సినిమా. అండ్ ఇలాంటి సినిమాల గురించి ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడుకుంటున్నాము అంటే ఏదో వీళ్ళకి భజన చేయడం అని కాదు ఉద్దేశం. మిగతా డైరెక్టర్లు, మిగతా హీరోలు, మిగతా ప్రొడ్యూసర్లు కూడా ఈ స్టార్ అనే ఈ చెండాల మీద పడకుండా కంటెంట్ అనే దాని మీద ఫోకస్ పెట్టి, ఆ కంటెంట్ మీద ఖర్చు పెట్టి, ఆ కంటెంట్ని జనాల మీదకి వదిలితే ప్రతి ఒక్కడు బాగుపడతాడు, అందరికీ డబ్బులు వస్తాయి, వాళ్ళు కూడా హీరోలు అవుతారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఈ అబ్బాయి హనుమాన్కి ఇచ్చాడు, దీనికి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మీకు ఏంటంటే 100 కోట్లు పెడుతున్నాం సినిమా అంటే ఎవడో బాగా స్టార్లుగా వినబడ్డ పేర్ల దగ్గరికి వెళ్ళిపోతారు, ఒక 10 కోట్లు పట్టుకొని వెళ్ళి. అట్లా కాకుండా ఔత్సాహికులకి అవకాశాలు ఇవ్వండి, వాళ్ళల్లో ఉన్న కంటెంట్ని పిండండి బేసికల్లీ. సో మిరాయి ఈజ్ నథింగ్ బట్ ఏ విజువల్ వండర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆన్ స్క్రీన్స్. ఇంకా ఇలాంటి సినిమాలు బోల్డ్ రావాలి. అండ్ వీటి సీక్వెల్స్ ఎప్పుడు వస్తాయి అని అందరు ఎదురు చూస్తున్నారు. సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే చాలా కంటెంట్ హిట్ అది. థ్యాంక్ యూ సో మచ్.